సర్వమత సమ్మేళనానికి ప్రతీకగా నిలుస్తూ 250 ఏళ్ల చరిత్ర కలిగిన ఖాజా రహమతుల్లా నాయబ్ ఏ రసూల్ దర్గా వ్యవహారంపై వివాదం నెలకొంది. దర్గాకు సంబంధించిన కొన్ని అంశాలపై హఫీజ్ పాషా అనే వ్యక్తి చీడపురుగులా వ్యవహరిస్తున్నాడని ఆరోపిస్తూ కొందరు జనసేన నేతలు పవన్ కళ్యాణ్ కు కంప్లైంట్ ఇచ్చారు. ఈ వ్యవహారాన్ని ఆయన సీరియస్ గా తీసుకోవడంతో స్థానిక జనసేన నేతలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ ఒక కులానికి మతానికి పరిమితం కాదన్నారు. హఫీజ్ పాషా దర్గాలో చేసిన నేరాలు ఘోరాలు అన్ని ఇన్ని కావని అంటున్న జనసేన నేత అక్బర్ తో మా ప్రతినిధి సాగర్ రెడ్డి ఫేస్ టు ఫేస్. జిల్లాలోని అనసముద్రంపేట నాయబ్ ఏ రసూల్ దర్గా ఇదొక ప్రముఖ పుణ్యక్షేత్రం అని చెప్పొచ్చు. సర్వమత సమ్మేళనాలంటే కులమతాలకు అతీతంగా ఉండే ఈ దర్గాలో గత కొన్ని రోజులుగా కావచ్చు లేదంటే కొన్ని సంవత్సరాలు కావచ్చు అనేక ఆరోపణలు ఎదుర్కొంటున్న హఫీజ్ పాషా అనే వ్యక్తిపై పవన్ కళ్యాణ్ ఏపీ డిప్యూటీ సీఎం ఒక ట్వీట్ చేశారు ఎక్స్ వేదికగా. ఇక్కడ ఆయన మీద లైంగిక ఆరోపణలు ఉన్నాయి. ఇప్పటికే హైదరాబాద్లోని లంగర్ హౌస్లో ఓ కేసు నమోదైంది, ఫోక్సో కేసు, మైనర్ బాలికను లైంగిక వేధించిన కేసులో. అలాంటి వ్యక్తి ఈ దర్గాకు సంబంధించి అంటే ముత్తావలిగా ఉండేవారు గతంలో, ప్రస్తుతం సజ్జాదుగా కూడా ఉన్నారు. సో ఇట్ట ప్రశస్తం కలిగిన ఈ దర్గాలో ఆయన మతపరమైన ఎంతో ప్రాశస్త్యం కలిగిన దర్గాలో ఆయన ఎలా కొనసాగిస్తారని చెప్పి ఒక ట్వీట్ చేశారు. ఇదే సమయంలో వక్ఫ్ బోర్డు సమావేశం ఉంది. దీని మీద అతని పైన వచ్చిన ఆరోపణల మీద సమగ్ర నివేదిక తనకు అందజేయాలని చెప్పి పవన్ కళ్యాణ్ ట్వీట్ చేసిన వెంటనే ఇది ఒక పెద్ద చర్చనీయాంశంగా మారింది. సో ఇక్కడ అసలు ఏం జరిగింది, ఎవరైతే హఫీజ్ పాషా ఉన్నారో అతను అసలు ఏంది, లైంగిక ఆరోపణలకు సంబంధించి ఏంది ఇవన్నీ కూడా తెలుసుకునేందుకు మనం నేరుగా కూడా ఏసిపేట దర్గాకు వచ్చాము. ఈ దర్గాకు జనసేన పార్టీకి సంబంధించిన అక్బర్ కూడా మనతో ఉన్నారు. స్థానికంగా ఆయనకి అన్ని విషయాలు తెలుసు కాబట్టి చెప్పండి, అసలు ఈ హఫీజ్ పాషా మీద వచ్చిన ఆరోపణలు ఏంటి, పవన్ కళ్యాణ్ ట్వీట్కి సంబంధించి మీకు ఎంతవరకు సమాచారం ఉంది, ఏం తెలుసు? పవన్ కళ్యాణ్ గారు దర్గా గురించి ఎక్స్లో ట్వీట్ చేయడం అనేది మాకు ఆనందకరంగా ఉంది. అలాగే పవన్ కళ్యాణ్ గారు ప్రజలు లేనిపోని ఆరోపణలు పవన్ కళ్యాణ్ గారి మీద చెప్తా ఉంటారు. ఆయన మతానికి ఒక అతీతంగా ఉంటారు, ఆయన సనాతన ధర్మం అని. ఆయన మతాన్ని గౌరవించుకుంటూ ఇతర మతాలని కూడా గౌరవించమని చెప్తా ఉంటారు. అది అర్థం చేసుకోకుండా జనాలు లేనిపోని ఆరోపణలు ఆయన మీద చెప్పడము, ఆయన మీద లేనిపోని అలిగేషన్ చేయడం అనేది మాకు చాలా బాధాకరంగా ఉంది. ఆయన ఏదైనా కానీ ఒక సనాతన ధర్మమే కాదు, అన్ని కులాలకి కూడా ఆయన ఒక మంచి వ్యక్తి అని మేము భావిస్తున్నాం. చెప్పండి, అసలు మీరు స్థానికంగా ఉన్నారు. హఫీజ్ పాషా ఎప్పటి నుంచి, ఎన్ని సంవత్సరాల నుంచి ఏసిపేట దర్గాకి ముత్తావలిగానో లేదంటే సజ్జావతిగానో ఉన్నారు? అతని మీద ప్రధానంగా మీ దృష్టికి వచ్చిన ఆరోపణలు ఏంటంటే గతంలో చూసుకుంటే ఆయన హైదరాబాద్ లంగర్ హౌస్ సంబంధించిన మైనర్ బాలిక విషయంలో కావచ్చు, తమిళనాడుకి సంబంధించిన ఓ మహిళ విషయంలో కావచ్చు, అలాగే మరో మహిళను కూడా ఇక్కడ రూమ్లో బంధించారని చెప్పి కావచ్చు, లేదంటే మానసిక స్థితి సరిగా లేని అనేక మంది మీద కూడా ఆయన ఆరోపణలు వచ్చున్నాయి. లైంగిక ఆరోపించారు, డబ్బులు లాక్కున్నారు, లేదంటే పెళ్లి పేరుతో మోసం చేశారని. అవన్నీ మీకు ఎంతవరకు సమాచారం ఉంది? అసలు ఈ వ్యవహారం అంతా ఏం తెలుసు మీకు? ఆయన మీద వచ్చినటువంటి ఆరోపణలు నిజాలుగా అవన్నీ వాస్తవాలే. ఆయన గతంలో కూడా చెన్నైలో మరియం అనే ఒక వ్యక్తి మీద కూడా ఇలాంటి ఆరోపణలు వచ్చి ఆమెని చెట్టుకి కట్టేసి ఆమెని కొట్టి చిత్రహింసలు చేసి ఇలాంటి ఆరోపణలు స్థానికంగా ఊర్లో ప్రతి ఒక్కరికి తెలిసిన విషయం ఇది. మరి ఇంకా ఫోక్సో చట్టం కింద ఒక మైనర్ బాలికని పెళ్లి చేసుకుంటానని చెప్పి నమ్మించి ఆమెని మోసం చేసి పెళ్లి దాకా వాళ్ళు మొత్తం అన్నీ అరేంజ్ చేసుకొని తీరా పెళ్లి సమయంలో ఆయన బాగలేదని దర్గాకి ఎంతోమంది భక్తులు ఎక్కడెక్కడి నుంచో దేశాల నుంచి వస్తూ ఉన్నారు. ఈ భక్తులు ఒక నమ్మకం, హజరత్ ఖాజా నాయబ్ రసూల్ గారి మీద ఒక నమ్మకం, ఆయన మీద ఒక భక్తితో ఆ వాళ్ళ కోరికలు నెరవేరుతాయని ఇక్కడికి స్థానికంగా హజరత్ ఖాజా నాయబ్ రసూల్ ఇలా దగ్గరికి నమ్ముకొని, అలాంటిది దేవుడి తర్వాత దేవుడు లాంటి ఒక వ్యక్తి దగ్గరికి ఇలా వెళ్ళాలి అని అలాంటి వ్యక్తి ఒక మైనర్ బాలిక మీద ఇలా చేయడం అనేది చాలా అసభ్యకరం. సో మొత్తం మీద అయితే ఇన్ని ఆరోపణలు వస్తున్నాయి, ఇన్ని కేసులు ఉన్నా ఈ ఏదైతే హఫీజ్ పాషా మీద జనసేన పోరాటం ఏ విధంగా ఉండబోతుంది? పవన్ కళ్యాణ్ నేరుగా ట్వీట్ చేశారు కాబట్టి రేపు 24వ తేదీ వక్ఫ్ బోర్డు మీటింగ్ కూడా ఉంది కాబట్టి ఒకవేళ చర్యలు తీసుకోకపోతే ఆయన మీద జనసేన పోరాటం ఏ విధంగా ఉండబోతుంది? మీరు దానిని కూడా ఏ విధంగా ఖండించబోతున్నారు? జనసేన అయితే ప్రజల పట్ల పూర్తిగా అండగా నిలుస్తుంది. ఎప్పుడైనా సరే ఎవరికైనా ఏదైనా అన్యాయం జరిగితే ఆ అన్యాయాన్ని నిలదీయడానికి మొట్టమొదటిగా ఉండే వ్యక్తులలో మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు. ఆయన బాటలోనే మేము అందరం కూడా నడుస్తున్నాము. దీనివల్ల మేము చెప్తున్నాము, ఈ ఏదైతే రేపు 24వ తేదీ రేపు వక్ఫ్ బోర్డు మత పెద్దల గురించి చైర్మన్ వాళ్ళందరూ కూర్చొని ఏ నిర్ణయం తీసుకుంటారో దీని మీద పూర్తిగా ఒక దర్గాకు సంబంధించి కానీ స్థానికంగా ఆ అమ్మాయి అయితే తగిన న్యాయం చేయాలని, ఆ అమ్మాయికి న్యాయం జరగాలని పూర్తిగా మేము దీన్ని ఖండిస్తున్నాం. మొత్తానికి మనం ఏసిపేట దర్గా వద్ద ఉన్నాం. ఇక్కడ జనరల్ విజువల్స్ కూడా మనం చూడొచ్చు. ఎక్కడెక్కడో అంటే ఇతర ప్రాంతాలు, నెల్లూరు జిల్లాయే కాదు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఇతర రాష్ట్రాల నుంచి కూడా
ఇతర దేశాల నుంచి కూడా ఇక్కడ హజరత్ నాయబ్ రసూల్ దర్గాకు వస్తూ ఉంటారు. సో మత పెద్దగా ఉన్న వ్యక్తి ఏదైతే ఉన్నారో ఈయన హఫీజ్ పాషా ఇలాంటి ఆరోపణలు ఎదుర్కోవడం, భారీగా కోట్ల రూపాయలు ఇక్కడ నిధులు దోచేయడం, అలాగే ప్రధానంగా ఇక్కడికి వచ్చే మహిళల్ని లోపరుచుకోవడం, అనేక మందిని చిత్ర హింసలకు కూర్చేయడం, ఇవన్నీ కూడా ఇక్కడ స్థానికులు చెప్తున్నమాట. సో ఇలాంటి వ్యక్తి మీద ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని చెప్పి స్థానికులు కూడా కోరుతున్నారు. ప్రధానంగా ఇక్కడ ఆత్మకూరుకు సంబంధించిన ఎమ్మెల్యే అలాగే ఇక్కడ మంత్రి ఆనం రామనాయుడు కూడా ఈ వ్యవహారాలపైన చాలా ఘాటుగా స్పందించారు. ఇంకోసారి ఆయన హఫీజ్ పాషా ఇక్కడ దర్గాలో కనిపించకూడదంటూ చాలా గట్టిగానే మాట్లాడి తెలుస్తుంది. మనం చాలా స్పష్టంగా ఏదైతే హఫీజ్ పాషాకు సంబంధించిన ఆఫీస్ ఇది. సో మొత్తం మీద వక్ఫ్ బోర్డు రేపు మీటింగ్లో ఏ నిర్ణయం తీసుకోబోతుంది, ఎలాంటి చట్టపరంగా ఎలాంటి చర్యలు చేయబోతున్నారు, ఇవన్నీ కూడా మనం చూడాల్సి ఉంటుంది. సో చర్యలు తీసుకుంటారా, ఆయన మీద చట్టపరమైన చర్యలు తీసుకుని ఇక్కడ నుంచి తప్పిస్తారా, ఇవన్నీ కూడా చూడాల్సిన పరిస్థితి ఉంది. ఇది ఇక్కడ ఏస్పేట దర్గా నుంచి తాజా సమాచారం. కెమెరామెన్ హుస్సేన్తో సాగర్ రెడ్డి, ఐ న్యూస్.